తెలంగాణ రాష్ట్ర సాధనలో తెగించి కొట్లాడిన కేసీఆర్ గారు వారిపైన సాగునీటి శాఖ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు గారిపైన ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రారంభించి విష ప్రచారాన్ని నిన్నటి వరకు చేసింది. అవినీతి జరిగిందని బీఆర్ఎస్ దానికి బాధ్యత వహించాలని అనేక తప్పుడు ప్రకటనలు చేసి తెలంగాణ ప్రజల దృష్టిలో ఇవాళ తలదించుకునే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకటికి 2 సార్లు అబద్ధాలాడి 420 ముఖ్యమంత్రిగా చరిత్రలోకి ఎక్కిండు. 420 అబద్ధాలాడి ఇవాళ 420 ముఖ్యమంత్రిగా తన పాలన కొనసాగిస్తూ ఉన్నాడు. ఇవాళ తెలంగాణ రాష్ట్రమంతా పండుగ వాతావరణం వచ్చేసింది. భారత రాష్ట్ర సమితి కార్యకర్తలందరూ కూడా ఎక్కడికక్కడ ఇవాళ సమరాల్లో మునిగి తేలుతూ ఉన్నారు. ఒక పాలకుడు ఏదైనా టెక్నికల్గా ఇష్యూ వస్తే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు కానీ సంబంధిత మంత్రి హరీష్ రావు గారు కానీ ఏం సంబంధం ఉంటుంది? దానికి సంబంధించి 2 పియర్స్ కుంగితే దాన్ని పునర్నిర్మాణం చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు కూడా దాని గురించి ఆలోచించకుండా 2 రోజుల ముందు పోయి దాన్ని మళ్ళీ రిపేర్ చేయిస్తా, అమల్లోకి తీసుకొస్తా, తెలంగాణ ప్రజలకు సద్వినియోగం అయ్యేటువంటి విధంగా ప్రాజెక్టును తీర్చిదిద్దుతా అని చెప్పి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవం ఏందో కాంగ్రెస్ పార్టీ పెద్దలు తెలుసు, రేవంత్ రెడ్డి తెలుసు. ఉద్దేశపూర్వకంగా 2.5 సంవత్సరాలుగా ప్రాజెక్టును పండబెట్టి తెలంగాణ సంపదను పూర్తిగా సర్వనాశనం చేసేటువంటి కుట్ర చేసిందే రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ. దీనికి సంపూర్ణమైన బాధ్యత వహించాల్సింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రైతాంగాన్ని అరిగోసబెట్టి 2 పంటలకు సమృద్ధిగా నీళ్ళు వచ్చేటువంటి ప్రాజెక్టును పండబెట్టి 2-3 నెలల్లో అమల్లోకి వచ్చేటువంటి ప్రాజెక్టును 2.5 సంవత్సరాలు కూడా కన్నెత్తి చూడకుండా ఇవాళ ఈ స్థితికి తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి మాత్రమే. కేవలం రాజకీయ కుట్రలో భాగంగా కేసీఆర్ గారిని ప్రజల్లో ఎదుర్కోకుండా ఇవాళ అడ్డదారిలో ఎదుర్కొనేటువంటి కుట్రలో భాగమే ఇవాళ కమిషన్ రిపోర్టు, పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ అని చెప్పి చాలా స్పష్టమైంది. ఈ రిపోర్టు పూర్తిగా తప్పుల తడక, సాక్షులుగా పిలిచి నిందితులుగా దుష్ప్రచారం చేసి ఆ కమిషన్ను కేవలం రాజకీయ దుష్ప్రచారం కోసమే రేవంత్ రెడ్డి వాడుకున్నాడు. ఇది ప్రజల్లో చాలా స్పష్టమైంది. తప్పకుండా దీనికి సరైనటువంటి బుద్ధి, మరి సరైనటువంటి శిక్ష రేవంత్ రెడ్డికి తప్పకుండా ప్రజలు ఏదో ఒక పద్ధతులు తప్పకుండా ఇస్తారు. ముఖ్యంగా ఇవాళ జరుగుతున్నటువంటి పాలనలో మనందరం చూస్తూ ఉన్నాం. మొక్కజొన్న రైతులు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల మీద 45 డిగ్రీల ఎండలో ఎండుతున్నారు, మండుతున్నారు. ఇవాళ దాదాపుగా 11,70,000 పైచిలుకి ఎకరాల్లో మొక్కజొన్న పంట వస్తే మార్కెట్ ద్వారా కొనుగోలు చేస్తామని చెప్పి ప్రకటన చేసి వాళ్ళ మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఫోటోలకు పోజులు ఇచ్చి కొనుగోలు కేంద్రాలు మండలానికి ఒకటి ప్రారంభించారు తప్ప కొనుగోలు సక్రమంగా జరగటం లేదు. ఎక్కడ కూడా రైతులు కష్టపడి పండించినటువంటి మొక్కజొన్నను దాదాపుగా 40 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని చెప్పి అంచనా ఉంది. ఎకరాకు 35 నుంచి 40 క్వింటాలు ఆ పైనే వస్తూ ఉంది కొన్ని ప్రాంతాల్లో, కొన్ని జిల్లాల్లో. ఇవాళ దాని కొనుగోలు విషయంలో కాంటాలు ప్రారంభించినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము మొక్కజొన్న రైతులను ఎంత మోసం చేస్తున్నదంటే ఇప్పటి వరకు కొనుగోలు మీద జీవో విడుదల చేయలేదు, ప్రొక్యూర్మెంట్ సంబంధించిన జీవో విడుదల చేయలేదు, ఆర్థికపరమైనటువంటి నిర్ణయం జరగలేదు, చెల్లింపులు ఎక్కడి నుంచి చేస్తామో ఇప్పటివరకు కూడా ఎలాంటి మెమో కూడా ఇష్యూ కాలేదు. కానీ లక్షలాది మంది మొక్కజొన్న రైతులు మాత్రం నిండా ముంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే కేవలం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం ద్వారా ప్రైవేటు వ్యాపారస్తులు ఒకవేళ కనుక ధరను పెంచితే
రైతులు ప్రైవేటు వ్యాపారస్తులకు అమ్ముకుంటారు, మేము అల్లకెళ్ళి బయటపడాలనేటువంటి ఒక చిల్లర రాజకీయం తప్ప రేవంత్ రెడ్డిది రైతుల పక్షాన ఆయనకు మనసు లేదు. ఇవాళ 39 లక్షల మెట్రిక్ టన్నులు వస్తాయని చెప్పి ప్రభుత్వం అంచనా వేసింది. కానీ 8 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే మార్కెట్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటి వరకు 23 రోజులు అవుతుంది మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమయ్యి. కానీ ఇప్పటికీ 1,70,000 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేసినట్టు అధికారులు తెలియపరుస్తూ ఉన్నారు. ఇంకెప్పుడు కొనుగోలు అయ్యేది? కొనుగోలు కేంద్రాలు సరిపడా పెట్టలేదు. మండలానికి 7-8 సెంటర్లలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మొక్కజొన్న కొనుగోలు చేసేది. ఎంత నష్టం వచ్చినా కూడా కేసీఆర్ గారు రైతుకు కడుపు నిండాలి, రైతు పంట పండించిండు, రైతుకు మంచి ధర రావాలని చెప్పి నష్టం జరిగినా రైతు పండించిన ప్రతి గింజను మద్దతు ధర కొనుగోలు చేసిండు మహానుభావుడు కేసీఆర్ గారు. ఇవాళ దాని నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇందులో మిత్రులారా, మనకి ఇందులో ఒక డ్రామా ఉన్నది. ఇది తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని మొత్తం మోసం చేసేటువంటి జీవో. కొనుగోలు కేంద్రాలు అక్కడక్కడ పెట్టి సరిపడ కొనుగోలు కేంద్రాలు పెట్టకుండా, సరైన సమయంలో కాంటాలు కాకుండా, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయకుండా, గోడౌన్ స్పేస్ను గుర్తించకుండా ఇవాళ రైతులు పండించినటువంటి ధాన్యం కానీ మొక్కజొన్న కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికి వాళ్ళే ఎదురు చూసి చివరికి ప్రైవేటు వ్యాపారుల దగ్గర మోసపోయేటువంటి కుట్ర చేస్తున్నదే ప్రభుత్వం. ఎందుకంటే జీవో 21 తీసుకొచ్చారు. ఇందులో తెలంగాణ సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి అప్పు పుట్టకుంటే మార్క్ఫెడ్ను ముందు పెట్టి ఈ యాసంగి సీజన్లో 95 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి అప్పు కావాలని మార్క్ఫెడ్ను ముందు పెట్టి, మార్క్ఫెడ్ సంస్థను కుదవబెట్టి ఎన్సిడిసి ద్వారా 22,700 కోట్ల అప్పు తీసుకొచ్చారు. మార్క్ఫెడ్ మొక్కజొన్న కొనుగోలు చేసేటువంటి కార్పొరేషన్, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ప్యాడీ కొనుగోలు చేసేటువంటి కార్పొరేషన్. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో కుంభకోణం చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఉత్తమ్ కుమార్ రెడ్డి వారి యొక్క నాయకత్వంలో దానికి అప్పు పుట్టకుంటే మార్క్ఫెడ్ను కుదవబెట్టి అప్పు తీసుకొచ్చిళ్ళు. మరి మార్క్ఫెడ్ కొనుగోలు చేయాల్సిన మొక్కజొన్నలకు ఎక్కడి నుంచి చెల్లింపులు చేస్తారు రేవంత్ రెడ్డి గారు? ఇప్పటి వరకు కూడా మార్క్ఫెడ్ కొనుగోలు కేంద్రాలు ఏవైతున్నాయో మొక్కజొన్న కొనుగోలు సంబంధించిన నిర్ణయం పట్ల ఆ ప్రొక్యూర్మెంట్ చేయడానికి జీవో కూడా విడుదల చేయలేదు ఈ ప్రభుత్వం. 23 రోజులు అవుతుంది కొనుగోలు జరగబట్టి. దీని రహస్యమేందో, దీని మర్మమేందో చెప్పాలి. ఒక్క క్వింటా మొక్కజొన్న రైతు కూడా ఇప్పటివరకు రాష్ట్రంలో చెల్లింపు జరగలేదు, చెల్లింపులు జరిగే అవకాశాలు లేవు. 3 నెలల తర్వాత మొక్కజొన్న అమ్ముకున్న రైతులకు చెల్లింపులు చేస్తామని చెప్పి కొనుగోలు ఏజెన్సీలు తెలియజేస్తున్నారు. ఇది మోసం కాదా? రైతు పెట్టుబడి ఇప్పటివరకు దిక్కులేదు, కానీ యాసంగి పంట చేతికొచ్చింది, పేరుకే కాంటాలు తప్ప రూపాయి చెల్లింపు లేదు. రైతులు ఎట్లా బ్రతకాలే? ఇది ఎంత మోసం, ఎన్ని డ్రామాలు! నిత్యం కేసీఆర్ గారిని తిట్టి చివరికి నీ బతికేందో, నీ దొంగ మాటలేందో, నువ్వు మాట్లాడే ప్రతి మాటలో ఉండబడినటువంటి అర్థమేందో అన్నీ కూడా బయటకు వస్తున్నాయి. పోయిన సీజన్లో కొనుగోలు చేసినటువంటి మొక్కజొన్నలను టెండర్లు పిలిచారు. ఆ టెండర్లు పూర్తయిన తర్వాత అందులో సిండికేట్ ఏర్పాటాయి. అందులో కూడా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లెక్కనే మార్క్ఫెడ్లో కూడా దందా చేసి తక్కువ రేటు తగ్గించి వచ్చిన డబ్బులు వచ్చిన తర్వాత ఇప్పుడు అమ్ముకున్నటువంటి రైతులకి ఆ చెల్లింపులు చేస్తారట. ఇదెక్కడి ప్రభుత్వము? ఏదైనా ప్రభుత్వ విధానమేనా? ఇప్పటి వరకు లేదు. కేబినెట్ వస్తుంది, 23 తారీఖు కేబినెట్లో పెడుతున్నామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత మిత్రులారా, నిన్న ఒక హైకోర్టు తీర్పు వచ్చింది, ఒక సంచలనమైన తీర్పు. టెస్కో తెలంగాణ హ్యాండ్లూమ్ కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు గతంలో తెలంగాణ రాష్ట్రంలో ఉండబడినటువంటి ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్ళకి, కేజీబీవీకి కానీ ఇతర స్కూల్స్ కానీ హాస్టల్స్ కానీ క్లాత్ సప్లై చేసేవాళ్ళు. అది
సొసైటీ కాబట్టి కేసీఆర్ గారు ఉన్నప్పుడు జియో నంబర్ 1 తీసుకొచ్చారు. 50,000 పైచిలకు సభ్యులున్నటువంటి వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీలో 50,000 మంది సభ్యులున్నారు ఈ రాష్ట్రంలో. జియో నంబర్ 1 తీసుకొచ్చారు. దానివల్ల ఏంటంటే వారికి గ్యారంటీగా ఉపాధి దొరికేటువంటి భద్రత కల్పించారు. ఇవాళ దాన్ని మాయం చేసి జియో నంబర్ 1ను రద్దు చేసి రాజేష్ కార్పొరేషన్ అటువంటి ఒక సంస్థకి టెండర్ వచ్చేటువంటి విధంగా టెస్కో సప్లై ఆర్డర్ను రద్దు చేసి, టెస్కో అంటే ప్రభుత్వ సంస్థే, దానికి చైర్మన్ నియమించిండు ముఖ్యమంత్రి గారు. టెస్కో నేరుగా సప్లై చేసేటువంటి విధానాన్ని రద్దు చేసి, అంటే జియో నంబర్ 1ను రద్దు చేసి రాజేష్ కార్పొరేషన్ అనేటువంటి సంస్థకి రాష్ట్రంలో మొత్తం క్లాత్ సప్లై మీద వారికి టెండర్ దక్కే విధంగా ముఖ్యమంత్రి కార్యాలయం పనిచేసింది. మరి రాజేష్ కార్పొరేషన్ వాళ్ళు ఎక్కడి నుంచి క్లాత్ తీసుకొస్తారు అంటే టెస్కో వాళ్ళే ఆథరైజేషన్ ఇచ్చారండి. అంటే ప్రభుత్వమే బ్రోకర్ అయింది. ఇక్కడ అందరూ దయచేసి గమనించాల్సి ఏంటంటే ప్రభుత్వమే బ్రోకర్ అయింది. టెస్కో నేరుగా సప్లై చేయాల్సినటువంటి విధానాన్ని జియో నంబర్ 1ను రద్దు చేసి టెస్కో ఆథరైజేషన్ తోటి ఆథరైజేషన్ పేపర్ను ఎలిజిబిలిటీగా పెట్టి రాజేష్ కార్పొరేషన్ అనేటువంటి కాంగ్రెస్ నాయకుడి యొక్క సంస్థ ఇవాళ టెండర్ దక్కించుకుంటే బీఆర్ఎస్ పార్టీ దీన్ని గుర్తించి వరంగల్ వీరాంజనేయ మ్యూచువల్ వీవర్స్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా కోర్టుకు పోతే కోర్టు నిన్న ప్రభుత్వ విధానాన్ని తప్పుపట్టింది. ప్రభుత్వం నేరుగా సప్లై చేసే విధానాన్ని రద్దుపరిచి ప్రైవేటు వ్యక్తికి టెండర్ దక్కించే విధానాన్ని కోర్టు తప్పుబట్టి ఆ టెండర్ను నిన్న రద్దు చేసింది. అంటే ఇలాంటి దొంగ పనులు, ఇలాంటి అవినీతి పనులు చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత మంత్రులు ఇలాంటి దోపిడీకి ఎగబడి విధానపరమైన నిర్ణయాలు తీసుకోకుండా పిచ్చి నిర్ణయాలు, పిచ్చోళ్ళ పాలన లెక్క ఉంది, ఇది ప్రజాపాలన లెక్క లేదు. ఇలాంటి నిర్ణయాలు చేస్తూ కేసీఆర్ గారి పైన, హరీష్ రావు గారి పైన, మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారిపై అనేక కేసులు వేసి పబ్బం గడుపుకునేటువంటి భాగంలో మాత్రమే పీసీ ఘోష్ కమిషన్ నివేదికని వాళ్ళ హైకోర్టు తీర్పు ద్వారా మరొకసారి తేటతెల్లమైంది. ఇక నుంచి వదిలిపెట్టాం బిడ్డ, కాంగ్రెస్ నాయకులారా మీరు చేసే ప్రతిదీ ఇవాటితో బీఆర్ఎస్ శ్రేణులు, యువతరం, తెలంగాణను కాపాడుకోవాల్సినటువంటి విజ్ఞులు, వివేకవంతులు అందరూ కూడా ఏం జరుగుతుందో తెలంగాణ చూస్తూ ఉన్నారు. కేవలం వ్యక్తిగత కక్షకు పరిమితమై కేసీఆర్ను ప్రజాక్షేత్రంలో నేరుగా ఎదుర్కొనే దమ్ము, శక్తి లేనటువంటి కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ఈ పీసీ ఘోష్ కమిషన్ ద్వారా ఇలాంటి నివేదికను ఇప్పించి ఇలా పూర్తిగా అబాసు పాలైండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.